ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫుడ్ బై రేష్మా ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాప పాస్తా కావాలని ఒకటే గోల చేస్తుంది, పాస్తా అనేసి. సో తన కోసం పాస్తా చేస్తున్నాను. స్కూల్కి టైం అవుతుంది, అస్సలు టైం లేదు. సో ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ దీన్ని ఉడకబెట్టాలని చూస్తున్నాను. సో ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో 1 కప్ పాస్తా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పాస్తా కోసం కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్ని. వన్ విజిల్ వచ్చిందండి. సో ఇప్పుడు ప్రెషర్ పోయేదాకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. నేను తీసుకుంది ఆలివ్ కిచెన్ వీట్ పాస్తా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను ఆలివ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. పిల్లల కోసం హెల్దీగా చేస్తేనే హెల్దీగా ఉంటారు అని. తురిమి పెట్టుకున్న ఒక 4 రెప్పల వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఇంకా 1 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగే వరకు ఇలా వేయించుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 కప్ టమాటా వేసుకోవాలి. ఈ టమాటాలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ టైంలో ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. టమాటాలు బాగా కుక్ అవుతాయి. ఈలోపు పాస్తా ఉడికిపోయిందండి. ప్రెషర్ పోయాక ఇలా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ టైంలో 1/2 టీ స్పూన్ కారం. మా పిల్లలకి చిల్లీ ఫ్లేక్స్ నచ్చవండి, అందుకే నేను ఇలా కారం వేస్తున్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, నాకు చేయితోనే వేయడం అలవాటు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే ఇందులో ఇలా బాయిల్ అవుతుంటే
1 కప్ సన్నగా తురిమి పెట్టుకున్న పాలకూరను వేసుకుంటున్నాను. పిల్లలకి ఎప్పుడైనా ఇలా గ్రీన్, రెడ్ ఇలా మంచి కలర్ఫుల్గా పెట్టాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళు పాస్తా అడిగితే పాస్తానే పెడతామా? ఇలా చేయాలి. నన్ను చూసి నేర్చుకోండి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, కొంచెమే టేస్ట్ కోసం. ఇంకా చిటికేడు షుగర్, స్వీట్నెస్ కోసం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇంకా టమాటో సాస్ వేసుకోవాలి. ఇది గ్రీన్ చట్నీ, జస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను, స్మాల్ టీ స్పూన్స్. ఇప్పుడు మయోనైస్ 3 టీ స్పూన్స్ వరకు ఉంటుంది, మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇంత సాస్లన్నీ వెజిటబుల్స్లో బాగా కలిసిపోవాలి. వావ్, చూస్తుంటేనే టెంప్ట్. మీకు అలాగే ఉంది కదా? చాలా టేస్టీగా ఉంటుందండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వెజిటబుల్స్తో చేశాను కదండి, నెక్స్ట్ టైం వైట్ మిల్క్ పాస్తాతో చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు బాగా ఇష్టంగా ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకుందాం. చూడండి, ఫైనల్గా మన వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో టచ్అప్ ఇస్తే అంతే, ఇంకా వేడి వేడి పాస్తా రెడీ.